హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 4.3 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 2, 3, 4, 5 నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కే ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సో దట్ దే హ్యావ్ టూ ఈక్వల్ రూట్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ టూ ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? అక్కడ డిస్క్రిమినెంట్ అనేది 0 అని మనకి తెలుసు. సో ఇక్కడ ఇఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ if a quadratic equation ax square plus bx plus c equal to 0 has two equal roots, we know మనకేం తెలుసు? we know that discriminant b square minus 4ac equal to 0. So first one what amma? First one ఏంటి? 2x square plus kx plus 3 equal to 0. So a is 2, b equal to k, c equals to 3. b square minus 4ac equal to 0. b square అంటే what amma? k square minus 4 into a value what amma? 2 into 3. 4 into 2 into 3 equal to 0. k square minus 4 2 8 8 3 is 24 equal to 0. k square equals to 24. Okay, k square equal to 24. k equal to what amma? Root 24. రూట్ 24ని మనం ఎలా రాస్తాం? రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ అట్లా రాస్తాం. సో చూడండి, రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3, ఈ 2 2స్లోంచి ఒక 2 బయటకు వస్తే ఏమైంది? ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6 వస్తుంది. ఇక ఈ 2 3s ఎంతమ్మా? 6 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6 వస్తుంది. సో ఇక నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి? kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. kx ఇంటూ x ఏమవుతుంది? kx స్క్వేర్, ఓకే, మైనస్ 2kx ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి k, b వాల్యూ మైనస్ 2k, c వాల్యూ 6. సో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ రియల్ రూట్స్ కాబట్టి b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. సో b స్క్వేర్ అంటే ఏమవుతుంది? మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ k, c వాల్యూ 6 ఈక్వల్ టు 0. మైనస్ 2k హోల్ స్క్వేర్ అంటే 4k స్క్వేర్ మైనస్ 4 6s 24k ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 4k కామన్ చేద్దాం. 4k కామన్ చేస్తే k మైనస్ 4 6s కదా 24 ఈక్వల్ టు 0. ఓకే, ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ 4k ఈక్వల్ టు 0 ఆర్ k మైనస్ 6 ఈక్వల్ టు 0. అప్పుడు k ఈక్వల్ టు 0 ఆర్ k ఈక్వల్స్ టు 6. ఓకే, k వాల్యూస్ అనేవి 0,6 అవుతాయి. ఇఫ్ కన్సిడర్ ద వాల్యూ ఆఫ్ k యాజ్ 0, then the equation will no longer be quadratic. Therefore k value is 6 amma. K value is 6. Next, third one, is it possible to design a rectangular mango groove whose length is twice its breadth and the area is 800 square meter if so find its length and breadth. ఓకే, ఇక్కడ మ్యాంగో గ్రూవ్ ఇచ్చారు. మ్యాంగో గ్రూవ్ వచ్చేసి 800 స్క్వేర్ మీటర్స్ ఉందంట. లెంత్ అనేది బ్రెత్ కంటే 2 టైమ్స్ ఉందట. ఓకే, అయితే ఇక్కడ లెంత్ బ్రెత్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సొల్యూషన్ అమ్మా, లెట్ బ్రెత్ టు బి ఎక్స్ అమ్మా. లెట్ బ్రెత్ టు బి ఎక్స్. లెంత్ విల్ బి ట్వైస్ అన్నారు కదమ్మా, సో 2x అవుతుంది. అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ ఓకే 800 స్క్వేర్ మీటర్ అమ్మా.
సో 800 స్క్వేర్ మీటర్. ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ ఇంటూ బ్రెత్ ఈక్వల్స్ టు 800. లెంత్ వాటమ్మా 2x, బ్రెత్ వచ్చేసి x. 2x ఇంటూ x ఈక్వల్స్ టు 800. 2x ఇంటూ x ఏమవుతుంది? 2x స్క్వేర్. 2x స్క్వేర్ ఈక్వల్స్ టు 800. x స్క్వేర్ ఈక్వల్స్ టు 800/2. 800/2 అమ్మా 400. 2 1s 2 400s. సో x స్క్వేర్ 400. సో x వాల్యూ రూట్ ఆఫ్ 400. రూట్ 400 ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 20. ఓకే, వాటమ్మా ప్లస్ ఆర్ మైనస్ 20. x కెనాట్ బీ నెగిటివ్. x కెనాట్ బీ నెగిటివ్ అంటే ఇక్కడ లెంత్ కానీ బ్రెత్ కానీ నెగిటివ్ వాల్యూస్ ఉండవు. x కెనాట్ బీ నెగిటివ్. ఓకే, x కెనాట్ బీ నెగిటివ్. ఓకే, x ఏంటమ్మా? బ్రెత్ కదా. దేర్ ఫోర్ breadth of the rectangular mango grove ఎంతమ్మా? x కదా. సో 20 meters. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది rectangular mango grove ఈక్వల్స్ టు ఏంటి? ట్వైస్ కదా. 2 × 20. 2 20s ఎంతమ్మా? 40 meters. నెక్స్ట్ ఫోర్త్ వన్, if the following situation possible, if so determine their present ages. The sum of the ages of two friends is 20 years. 4 years ago the product of their ages in years was 48. ఇక్కడ ఈ ఫాలోయింగ్ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా అని చెప్పి ఇచ్చారు. ఒకవేళ పాసిబుల్ అయితే డిటర్మైన్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అన్నారు. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క సమ్ వచ్చేసి 20 years అని ఇచ్చారు. 4 years ago ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇన్ ఇయర్స్ వాజ్ 48 అని చెప్పి ఇవ్వటం జరిగింది. చూడమ్మా సొల్యూషన్, ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్. లెట్ దేర్ ప్రజెంట్ ఏజ్, ఫ్రెండ్స్లో ఒక పర్సన్ ఏజ్ రాసుకుందాం. లెట్ దేర్ ప్రజెంట్ ఏజ్ బి ఎక్స్ అండ్ ఇంకొక పర్సన్ ఏమవుతుంది? 20 - x ఇయర్స్. ఎందుకని? సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ 20 years. సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఈక్వల్స్ టు 20 years. దట్స్ వై వన్ పర్సన్ ఏజ్ x అయితే అనదర్ పర్సన్ ఏజ్ ఏమవుతుందమ్మా? 20 - x అవుతుంది. 4 years ago their ages would be 4 years ago their ages would be 4 years ago ఏమవుతుందమ్మా? ఒక పర్సన్ది ఫస్ట్ x కదా, x - 4, అలాగే అనదర్ పర్సన్ అండ్ ఓకే 20 - x - 4. 20 - x - 4 అంటే ఎంత అవుతుంది? 20 - 4 ఎంతమ్మా? 16 - x years. 16 - x years. ఓకే, ఇక్కడ ఏమన్నారంటే 4 years ago దేర్ ఏజెస్ అంట, ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అంట 48 అట. ఓకే, అకార్డింగ్ టు ది ప్రాబ్లం 4 years ago their product x - 4 into 16 - x equals to 48. So multiply these two terms amma. X into 16 16x minus x into x square minus 4 into 16 64 minus into minus plus 4 into x 4x equals to 48. Okay, x into 16 16x minus plus into minus amma, x into x square minus 4 into 16 minus 64. Okay, plus minus into minus plus amma, 4 into x 4x
సో దట్ ఈక్వల్స్ టు 48. సో ఈ టర్మ్స్ అన్నిటిని కూడా మనం రైట్ సైడ్ తీసుకెళ్దాం. -x² రైట్ సైడ్ వెళ్తే +x² అవుతుంది. 16x + 4x 20x రైట్ సైడ్ వెళ్తే -20x అవుతుంది. -64 రైట్ సైడ్ వెళ్తే +64 అవుతుంది. ఆల్రెడీ రైట్ సైడ్ ఏముందమ్మా 48 ఉంది. సో దట్ ఈక్వల్స్ టు 0. సో x² - 20x 64 + 48 112 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం ఏమన్నారు, ఫైండ్ దేర్ ఏజెస్ అన్నాడు. పాజిబుల్ అయితే ఇఫ్ ఇట్ ఈజ్ పాజిబుల్, అవి పాజిబులా కాదా తెలియాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్క్రిమినెంట్ ఏంటి ఫార్ములా, b² - 4ac దట్ ఈక్వల్స్ టు b² అంటే -20 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ వాల్యూ ఎంతమ్మా 1, సి వాల్యూ 112. సో -20 హోల్ స్క్వేర్ అంటే 400 -4 ఇంటూ 112, 4 ఇంటూ 112 ఏమవుతుంది 448 అవుతుంది. 448 అవుతుంది. 400 - 448 ఏమవుతుంది -48. -48 అంటే ఏమొచ్చింది, <0 వచ్చింది. ఓకే, సో <0 వచ్చింది. డిస్క్రిమినెంట్, సో ద డిస్క్రిమినెంట్ <0, the roots would be imaginary. <0, the roots would be imaginary. Okay, roots would be imaginary. Hence such a situation is not possible. Such a situation is not possible. ఓకే, ఈ సిచ్యువేషన్ అనేది పాసిబుల్ కాదు. ఇక్కడ మరొకసారి చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అనేది 20 years ఇచ్చారు కాబట్టి వన్ పర్సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే అనదర్ పర్సన్ ఏజ్ 20 - x అవుతుంది. 4 years ago ఫస్ట్ పర్సన్ ఏజ్ x - 4, సెకండ్ పర్సన్ ఏజ్ 20 - x - 4 అంటే 16 - x అవుతుంది. అకార్డింగ్ టు ద ప్రాబ్లం 4 years ago ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అనేది 48 ఇచ్చారు. సో x - 4 ఇంటూ 16 - x ఈక్వల్ టు 48. ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి ఈ విధంగా ఈక్వేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ మొత్తాన్ని కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాటి మొత్తాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే మనకి x² - 20x + 112 ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు మనకి పాసిబుల్ అవుతుందా లేదా తెలియాలంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వాటి యొక్క ఏజెస్ అనేవి పాసిబులా కాదా తెలియాలంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. b² - 4ac ఫైండ్ అవుట్ చేసాం, అది -48 వచ్చింది. -48 అంటే ఏంటి, <0 కదా. సో ద డిస్క్రిమినెంట్ <0, ద రూట్స్ వుడ్ బి ఇమాజినరీ. ఓకే, ఎట్లా <0 వస్తే నో రూట్స్ అమ్మా, ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. హెన్స్ సచ్ ఎ సిచ్యువేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ పెరిమీటర్ 80 meter and area 400 square meter? If so, find its length and breadth. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ పాసిబుల్ అవుతుందా, ఎప్పుడు, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ పెరిమీటర్ 80 meters అంట, ఏరియా 400 square meters అంట. పెరిమీటర్ 80 meters తోటి, అలాగే ఏరియా 400 square meters తోటి, ఓకే, రెక్టాంగులర్ పార్క్ అనేది డిజైన్ చేయొచ్చా, ఒకవేళ డిజైన్ చేస్తే వాటి లెంత్ బ్రెత్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. చూడండి, మనకి గివెన్ ఇన్ఫర్మేషన్లో ఏమున్నారంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పార్క్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఎంత ఇచ్చారమ్మా, 80 meters ఇచ్చారు. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L + B, 2 × L + B ఈక్వల్స్ టు 80, L + B ఈక్వల్స్ టు 80/2. 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే
డివిజన్లోకి వెళ్తుంది. 80/2 అంటే ఎంతమ్మా 40. సో ఎల్ ప్లస్ బి 40. అప్పుడు ఎల్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 40 మైనస్ బి అవుతుంది. ఎల్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 40 మైనస్ బి అవుతుంది. సో లెంత్ 40 మైనస్ బి అయింది. ఇప్పుడు మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కూడా ఇచ్చారు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఇచ్చారమ్మా? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి 400 ఇచ్చారు. 400 స్క్వేర్ మీటర్స్ ఇచ్చారు. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఈక్వల్స్ టు 400. లెంత్ ఇంటూ బ్రెత్ ఈక్వల్స్ టు 400. సో లెంత్ ఏంటమ్మా 40 మైనస్ బి, బ్రెత్ బి ఈక్వల్స్ టు 400. బీతో మల్టిప్లై చేయండి. బి ఇంటూ 40 బి మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 400. సో వీటిని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. మైనస్ బీ స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. 40b రైట్ సైడ్ వెళ్తే మైనస్ 40b అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ 400 ఉంది కాబట్టి ప్లస్ 400 ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ పాజిబుల్ అవుతాయా లేదో తెలియాలంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. సో బీ స్క్వేర్, బి అంటే ఇక్కడ మైనస్ 40 కాబట్టి మైనస్ 40 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 1 ఇంటూ సి వచ్చేసి 400. 40 స్క్వేర్ అంటే 1600 మైనస్ 4 ఇంటూ 4 వచ్చేసి 1600. సో 0 వచ్చింది. 0 వచ్చిందంటే ఏంటి? ఇక్కడ ఆన్సర్ బీ స్క్వేర్ మైనస్ 4ac 0 వచ్చిందంటే ఏముంటాయి? ఈక్వల్ అండ్ రియల్ రూట్స్. ఇఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0, ఓకే, ఈక్వల్ రియల్ రూట్స్ ఫామ్ అవుతాయి. రియల్ రూట్స్ వస్తాయి. అవేంటి? ద రూట్స్ ఆర్ ఏంటి? ఈక్వల్ రూట్స్ మైనస్ b/2a మైనస్ b/2a. ఈక్వల్ రూట్స్ ఏంటమ్మా? మైనస్ b/2a మైనస్ b/2a దట్ ఈక్వల్స్ టు మైనస్ బి అంటే చూడండి ఇందాక రాసాం కదా, బి అంటే ఏంటి? -40/2 ఇంటూ ఏ 1. సో ఏమవుతుంది? 40/2. 40/2 అంటే ఎంతమ్మా? 20. అలాగే ఇది కూడా ఏమైంది? సేమ్ మైనస్ b/2a కాబట్టి ఇది కూడా 20 మీటర్స్ వస్తుంది. సో 20 మీటర్ అంటే ఏంటి? లెంత్ 20 మీటర్సే, అలాగే బ్రెత్ కూడా 20 మీటర్సే. కాబట్టి లెంత్ 20 మీటర్సే, బ్రెత్ ఎలా 20 అవుతుంది? బ్రెత్ ఈక్వల్స్ టు మనం ఇందాక రాసాను చూడండి, ఎల్ ఈక్వల్ టు 40 మైనస్ బి అని. బ్రెత్ అనేది మనకి ఇక్కడ వచ్చింది, బి అనేది 20 వచ్చింది. లెంత్ 20 ఎలా అవుతుందంటే 40 మైనస్ 20 అనమాట. సో లెంత్ 20నే, బ్రెత్ కూడా 20నే. ఇక్కడ రెండు 20 వచ్చినాయి కాబట్టి ఓకే, పార్క్ అనేది రెక్టాంగులర్ షేప్ కాదు, స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఓకే, నోట్ దట్ the park will be square in shape, with side length 20 meter, side length ఎంతమ్మా? 20 మీటర్. అంటే పార్క్ షేప్ అనేది రెక్టాంగులర్ కాదు, స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఎందుకంటే లెంత్ బ్రెత్ రెండు ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి మనకి స్క్వేర్ షేప్లో వస్తుందని చెప్పి మనం చెప్తాం. ఇక్కడ చాలా ఈజీగా చేయొచ్చు. మనకి పెరిమీటర్ ఇచ్చారు రెక్టాంగులర్ పార్క్కి 80 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. పెరిమీటర్ ఫార్ములా 2x(l+b) కాబట్టి ఆ ఫార్ములా వేసి మనం ఎల్ వాల్యూని ఈ బీని ట్రాన్స్పోజ్ చేసి 40 మైనస్ బీగా రాసాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కూడా ఇచ్చారు. ఏరియా అంటే ఎల్ ఇంటూ బీ కాబట్టి ఎల్ వాల్యూ 40 మైనస్ బీ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ మల్టిప్లై చేసి రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ మనం డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిస్క్రిమినెంట్ 0 వచ్చింది కాబట్టి ఈక్వల్ రూట్స్ ఉంటాయి. ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు మైనస్ b/2a మైనస్ b/2a ఫైండ్ అవుట్ చేస్తాం. రెండు కూడా 20 వచ్చినాయి. అంటే బీ వాల్యూస్ 20 వచ్చినాయి. బీ వాల్యూ 20 వచ్చినప్పుడు ఆ బీ వాల్యూ 20 వచ్చినప్పుడు మనం ఎల్ వాల్యూ కనుక్కోవచ్చు. ఎల్ ఏంటి? 40 మైనస్ బీ కదా. సో 40 మైనస్ 20. సో ఎల్ 20నే, బీ 20నే. అంటే దాని అర్థం ఏంటి? ఇది రెక్టాంగులర్ పార్క్ కాదు. ద పార్క్ విల్ బీ స్క్వేర్ ఇన్ షేప్ విత్ సైడ్ లెంత్ 20 మీటర్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.
నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.